దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవునితోటి మనందరము కూడా సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసంలో ఉన్నప్పుడు మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని సన్నిధిలో ఉంటూ, సంఘంలో మనం జీవిస్తూ, సహవాసంలో మనం ఉంటూ మంచి ప్రవర్తన కలిగి మనం జీవించగలుగుతున్నామా లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో చూసుకున్నట్లయితే యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక చూసుకున్నట్లయితే మరి 5 అధ్యాయాలు ఉన్నాయి. యోహాను రాసినటువంటి పత్రిక మరి క్రీస్తు శకము 90వ సంవత్సరంలో ఎఫెసులో ఉండి రాసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయితే ఈ యొక్క యోహాను గారు చూసుకున్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ప్రియమైనటువంటి శిష్యుడు. ఈ యొక్క యోహాను గారు యేసుక్రీస్తు కంటే ముందుగా యోహాను గారు బాప్తిసమిచ్చి యోహాను గారికి శిష్యుడు. ఈ యొక్క యోహాను గారి యొక్క సహోదరుడు చూసుకున్నట్లయితే యాకోబు, యోహాను, అలాగే ఆంద్రేయ, పేతురు, వీరి సహోదరులు. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు 2 అన్నదమ్ములు కూడా, యాకోబు యోహాను గారు, పేతురు యోహానులు గారు కూడా, పేతురు ఆంద్రేయ గారు. మనం ఎప్పుడు కూడా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. మన కుటుంబంలో ఎవరమైనా ఉన్నామా? ఎవరము లేమా? ఇదిగో అపోస్తలుడైనటువంటి యోహాను గారు సహోదరుడు యాకోబు గారు, యోహాను గారు నిజంగా యోహాను గారు, యాకోబు గారు చాలా కోపగ్రస్తులు. కోపం ఎక్కువ వీరికి. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వీరికి నిజంగా ఒక పేరు పెట్టారు. మార్కు సువార్త 3వ అధ్యాయము అక్కడ 16వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనర్గేస్ అను పేరు పెట్టాను. అనగా ఉరిమేడు, అంటే వాళ్ళకి భయంకరమైన కోపం దేవునిలో అన్నమాట. అంటే బయట వారి మీద అని కాదు, కానీ శత్రువులు కానీ కాదు, కానీ దేవుని పరిచర్యలు చేస్తూనే వీరికి భయంకరమైన కోపం. ఈ యొక్క యోహాను పత్రికలో చూసుకున్నట్లయితే ఇదిగో మేము అంటాడు ఆయన, అంటే అపోస్తలుము, మీరు అంటే వింటున్నటువంటి వారు అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులని యోహాను సువార్త, యోహాను పత్రిక ఈ 5 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. అయితే 1వ అధ్యాయము నుండి 2వ అధ్యాయము 27వ వచనం వరకు చూసుకున్నట్లయితే సహవాసము గురించి, దేవునిలో మనం ఏ విధంగా సహవాసం ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో, సంఘములో నువ్వు సహవాసం చేస్తూ 2వ అధ్యాయం 28వ వచనం నుంచి 5వ అధ్యాయము చివరి వరకు, అంటే 21వ వచనం వరకు చూస్తే సహవాసానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, వీరు నిజంగా యోహాను గారి కోపం ఎక్కువే. అందుకే లూకాసు వార్త 9వ అధ్యాయంలో చూస్తే 50వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన యొక్క పని, అంటే ఆయన యొక్క కాలము పరిపూర్ణమవుతున్నది. ఎందుకంటే పరలోకం వెళ్ళటానికి ఇంకా ఆయనకి సమయం వచ్చేసింది. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ సమయంలో చూడండి, దేవుని యొక్క వాక్యం చేస్తుంది. వీరు ఏం చేశారంటే నిజంగా లూకాసు వార్త 9వ అధ్యాయంలోను ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, లూకాసు వార్త 9వ అధ్యాయం 51 నుంచి
ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. అంటే ఏదైతే దేవుడు ఆయన ఏర్పాటు చేయమన్నారో అది ఏర్పాటు చేయడానికి ఒకరింటికి వెళ్ళి మీరు అది ఏర్పాటు చేయను అంటే దూతలు ముందుగా పంపిస్తే వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధ చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఎక్కడైతే బస చేయాలో అక్కడికి వెళ్ళవలసి వస్తే వారు చేర్చుకోలేదు ప్రభువుని ఆ బస చేయటానికి. అందుకు వీరేమంటున్నారో చూడండి. శిష్యులైన యాకోబును యోహానును, ఇద్దరు సహోదరులు, అన్నదమ్ములు, వీరిద్దరు అంటున్నారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతోటి, ప్రభువా, అది చూచి ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమేనా అని అడుగుగా, చూడండి ప్రభువా, ఇదిగో ఆకాశం నుండి అగ్ని రప్పించి వీళ్ళని నాశనం చేసేస్తాము, నీకు ఇష్టమైతేనే అని ప్రభువుని అడుగుతున్నారు. చూసారా, అదే మనమైతే కోపం వస్తే ముందు వేసేస్తాం అంతే, తర్వాత ఆలోచిస్తాం. కానీ వీరి కోపం వచ్చింది. కానీ అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, కోపపడుడి కానీ కోపంలో పాపము చేయొద్దు అన్నాడు. వీరు కోపపడ్డారు, మంచిదే. ఎందుకంటే ప్రభువారికి బస సిద్ధ చేయడానికి అది ఇవ్వలేదు కనుక ఆకాశం నుండి అగ్ని రప్పించి వీరిని నాశనం చేసేద్దాం, నీకు ఇష్టమైతేనే ప్రభు అని అడిగారు. ఆయన వారితో తిరిగి వారిని గద్దించాను. అంటే ఎంత కోపం మాట వీరికి, యోహాను గారికి కానీ యాకోబు గారికి కానీ. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వీరు నిజంగా యాకోబు గారు, యోహాను గారు దేవుని పరిచర్లో ఏ విధంగా ఉన్నారో చూసుకున్నట్లయితే యాకోబు గారు, యోహాను గారిని అడుగుతున్నారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని, అధికారం కావాలి. చూడండి, ఈ లోకంలో మనకు కూడా అధికారం అనే దాహం ఉంటుంది. సంఘంలో అధికారము, గ్రామంలో అధికారము, పట్టణంలో అధికారం, లేకపోతే రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో నేను అధికారము పొందుకోవాలి, పెత్తనం చెలాయించాలి అని అనుకుంటాం. వీరికి కూడా అదే ఆలోచన వచ్చింది. ఏమని? ప్రభువా, అడుగుతున్నారు వారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునిదెల్లా నీవు మాకు చేయగూర్చున్నావని చెప్పగా, ఆయన నేను మీకేమి చేయగోర్చున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును ఎడంవైపు ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. చూసారా, పరలోకంలో నీ కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు. ఈ భూలోకంలో ఇహలోక సంబంధంగా వాళ్ళు ఏం కోరుకోలేదు. నిజంగానే పరలోక సంబంధంగా, ప్రభువా, ఆ పరలోకంలో మేము ఎలాగ వస్తాం కదా, అక్కడ మా కుడివైపున ఒకరు, ఎడం వైపు కోరుకున్నది మంచిదే. అదే మనమైతే కనుక ఈ లోకంలోనే కోరుకుంటాం, ఇది మనకి శాశ్వతం అనుకుంటాం. ఇదిగో మంచి పదవి కావాలి నాకు, నా ఉద్యోగంలో మంచి పోస్ట్ కావాలి, నాకు అధికారం కావాలి, అధిపతిగా అవ్వాలి, లేకపోతే గ్రామంలోను, పట్టణంలోను, రాష్ట్రం, దేశంలోను అనుకుంటాం మనం. కానీ వీరు అడిగారు అధికారం, కానీ ఇక్కడ కాదు, పరలోకంలో. యోహాను గారు నిజంగా కోపం ఉంది, అయినా కోపం వేరు. అధికారమైన దాహం ఉంది, కానీ అధికార దాహము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఈ లోకానుసారంగానా, పరలోక సంబంధులుగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే సహవాసం, మనం నిజంగా దేవునితో సహవాసం చేసేవారుగా మనం ఉండాలి. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారు ఏది చూచితిమో. మేము మొట్టమొదటి నుంచి ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే మేము నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేస్తున్నాము.
కనుక మీరు మంచి సహవాసం కలిగి ఉండాలి అని యోహాను గారు పత్రిక రాస్తున్నాడు. ఇదిగో మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమటికే మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. మనం ఆయనతో మంచి సహవాసం చేయాలి. ఇంకా చూడండి, నా 6వ వచనంలో చూస్తే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, ఎవరైతే కనుక ఇదిగో మేము ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభు మార్గంలో నడుస్తున్నాము, ఆయనతో మేము సహవాసం చేస్తున్నామని ఎవరైతే చెప్పుకుంటున్నారో, అలా చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, నువ్వు ప్రభువు నమ్ముకుని నేను నమ్ముకున్నాను ఆయనతో సహవాసం చెప్పుకుంటూ నువ్వు చీకటి అంటే పాపములో నడుచుకున్నట్లయితే, మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. మనం నిజంగా ఆయన వెలుగులో ఉన్నాడు కనుక మనము కూడా ఆయన వెలుగును మనం పొందుకొని ఆయనతోటంట అన్యోన్య సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే, ఒక భార్య భర్త ఎటువంటి అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో దాంపత్య జీవితంలో, ఇదిగో ప్రభువుతో కూడా అంత అన్యోన్య సహవాసం అని కలిగి ఉండాలి. మనం అంటే దేవునితో అంత పెనుగులాడి మనం ఉండాలి, అంటే అంత దగ్గరగా మనం ఉండాలి దేవునితోటి. కానీ మనం అప్పుడప్పుడు దేవుని సన్నిధిలోకి వస్తాం, మనకు అవసరతను బట్టి దేవునితో స్నేహం చేస్తూ ఉంటాం. కానీ దేవునితోటంటే మనం అన్యోన్య సహవాసం చేసేవారుగా ఉండాలి. అందుకే మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తాడు. మన పాపాలు ఒప్పుకొని మనం అయ్యో అని ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే మన పాపాలనైనా క్షమించి మనల్ని పవిత్రుడిగా చేస్తారని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకే ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా అంటే వాక్యాన్ని వింటున్నటువంటి మనము చిన్నపిల్లలారా, ఇప్పుడిప్పుడే మీరు కొత్తగా దేవుళ్ళలోనికి వచ్చారు, చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అది కొత్తగా దేవుళ్ళలోనికి వచ్చినటువంటి వారు, కొత్తగా జన్మించినటువంటి వారిని అంటున్నాడు. చిన్నపిల్లలారా, ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వాడిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఎవడైతే కనుక దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటాడో వానిలో సత్యం ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. అటువంటి వారిని దేవుడు కూడా ఆయన ప్రేమిస్తాడు. అందుకే ఇంకా చూస్తే ఇక్కడ 12వ వచనంలో కూడా, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి. నువ్వు ఎప్పుడైతే మనము దేవుని నమ్ముకొని రక్షణలోకి వచ్చామో, నూతనముగా జన్మించామో, మీ పాపాలు క్షమించబడ్డాయి. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారు ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు కనుక, మీ యవనేచ్ఛల నుంచి వాడిని మీరు జయించారు కనుక మీకును వ్రాయిచున్నాను అని అంటున్నాడు. అంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవునితో సహవాసం కలుగుతూ మనం జీవిస్తున్నప్పుడు ఆ సహవాసంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవర్తన ఏంటి? నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవునికి దగ్గరగా ఉన్నానని చెప్పుకుని నీవు మనం ఏం చేయాలంట? 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకరు ప్రేమించాలంట, అప్పుడు నువ్వు దేవుని యొక్క సంబంధివి. ఇంకా చూసుకున్నట్లయితే, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమింతుము, ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము దేవుని ప్రేమించుతామని
కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండుటకు తన కుమారుని పంపెను. అంటే మనం ఒకరొకరు ప్రేమించాలి. మనం కాదు, మొట్టమొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ప్రేమిస్తున్నామంట. మనలో ప్రేమ ఉన్నదా? ఆ సత్ప్రవర్తన. అందుకని అంటున్నాడు, ఇదిగో 4వ అధ్యాయము 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. చూసారా, నువ్వు మంచి సహవాసం కలిగి ఉంటున్నావు. ఆ సహవాసంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే నీ ప్రవర్తన, ఇదిగో నీ సహోదరుని ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానని నీ సహోదరుని ద్వేషించినట్లయితే అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు అంటున్నాడు ఆయన. అది ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉంది? నేను దేవుని ప్రేమిస్తున్నాను, చాలా భక్తి కలిగి ఉన్నాను, భయం కలిగి ఉన్నాను అన్న మంచిది. అయితే నీ దగ్గర నువ్వు చూస్తున్నటువంటి సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు, నీ సహోదరి మరి నువ్వు ద్వేషిస్తూ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నువ్వు అబద్ధికురాలు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయితే ఇదిగో ఈ సహవాసంలో ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు, ఎందుకంటే ఆ దినాల్లో చూసుకున్నట్లయితే చాలామంది యూదులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో దేవాతి దేవుని కుమారుడు శరీరధారిగా వచ్చి ఉన్నాడు, ఆయనలో జీవం ఉన్నది, ఆయన వెలుగై ఉన్నాడు, ఇదిగో శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మీ మధ్య ఉన్నాడంటే ఎవరు నమ్మలేదు. ఈయన యేసేపు కుమారుడు కాదా? ఇతని సహోదరులు లేరా? ఇతని సహోదరిమణి లేరా? నేనే జీవాహారం అంటున్నాడు ఏంటి? పరలోకం నుంచి దిగి వచ్చినట్టు ఆహారం అంటున్నాడు ఏంటి అని యూదులు సనుక్కున్నారు. అందుకు వారు శరీరధారిగా వచ్చినటువంటి ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మేవారు కాదు. ఇదిగో ఎవరైతే గనక ఏ ఆత్మ ఒప్పుకొనునో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ అయితే ప్రభువుని అంగీకరించదో, యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధి కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మ ఏదో, క్రీస్తు విరోధి ఆత్మ ఏదో మనకు తెలుస్తుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే దేవుని మూలంగా పుట్టినవాడెవడో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు, ఆ సహవాసంలో ఉన్నటువంటి వాడు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు అంట, వాడు పాపము చేయడు. కానీ సహవాసం చేస్తూ కూడా కొంతమంది ఆ ప్రవర్తన మార్చేసుకుంటారు. సహోదరుమణులు తిరుగుతారు, కానీ చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు ప్రవర్తన కలిగి ఉంటారు. అటువంటి విధంగా కాకుండా యోహాను గారు అంటున్నారు, మంచి సహవాసం కలిగి ఉండండి, మంచి సహవాసంలో మంచి ప్రవర్తన కలిగి ఉండండి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవర్తకులు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు. తండ్రి, మేము పాపులు, మా యోగ్యులు, అల్పులు, మా పాపాలు క్షమించండి. ఇదిగో దేవ అపోస్తులైనటువంటి యోహాను గారు ప్రభు, నీకు ప్రియమైనటువంటి శిష్యుడు, నువ్వు ఎంతగానో ప్రేమించినటువంటి వాడివయ్యా. ఇదిగో తండ్రి, మేము సంఘంలో ఏ సహవాసం కలిగి ఉండాలి, సహవాసంతో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని సెలవుస్తున్నాం. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అనారోగ్యం వారి బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.